నిజంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా సినిమాలు వస్తుంటాయి, కానీ ఇలాంటి సినిమా ఒక బలగాను చూసాం. దాని తర్వాత ఇదేనండి, బలగంలో సన్నివేశాలు ఒక్కొక్కరినొకరిని ఏడిపించవచ్చేమో, కానీ సినిమాకి వెళ్తే తప్పనిసరిగా ఫ్యామిలీతోనే వెళ్ళాలండి తప్పనిసరిగా. ఎందుకంటే ఫ్యామిలీ అనుబంధం ఏంటో తెలుస్తుంది. అక్కా చెల్లెళ్ళు, మరి అన్న తమ్ముళ్ళు, మరి మరి అన్నయ్య చెల్లెళ్ళు, వీళ్ళ అనుబంధాలు ఎప్పుడు కూడా శాశ్వతమని ఈ మన వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు జనరేషన్ లో డబ్బుతో సంబంధం తప్ప బంధాలకి వాల్యూ లేని టైం ఇది. అలాంటి బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా డైరెక్టర్ గారి దగ్గర ఉండి, మరి ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ఇలా ఉండాలి కంటెంట్ అంటే, ఈ రకంగా ఉండాలి ఒక అనుబంధం, అన్నా చెల్లెళ్ళ అనుబంధం. కానీ మరి మన పాత జనరేషన్ లో కూడా కొత్తగా అందరూ కూడా కలిసి వాళ్ళు చూపించిన సినిమా ప్రతి ఒక్క సన్నివేశంలో కన్నీళ్ళు వచ్చాయండి. మా చెల్లి నాకు జ్ఞాపకం వచ్చింది, మా అన్నయ్య నాకు జ్ఞాపకం వచ్చాడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లి చేస్తే మా అబ్బాయికి ఈ రకంగానే చేయాలి సుమా, మరి మన ఫ్యామిలీలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదని బాధ, చాలా హ్యాపీగా నిజంగా కన్నీళ్లతో బాధపడుతూ ఆనందం వేసిందండి. నిజంగా ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళాలి అందరికి. ఈ సినిమా అన్నది కుటుంబ సమేతంగా వెళ్తేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. కానీ ఈ రోజుల్లో ఇలాంటి డైరెక్టర్ గొప్ప వ్యక్తి నిజంగా అరుదు. మరి రికార్డు మాట అండి, బలగం తర్వాత బలగం అంటే గొప్పగా ఉంది సినిమా. సూపర్ నైస్ పిక్చర్, 100% సక్సెస్ అవుతుంది. మీరు దీవిస్తారనేసి మరి వీళ్ళందరూ కూడా పాత్రికేయులను కానీ హీరోగా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా గొప్ప విషయం. అందుకే ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లతో సహా చాలా బాగా యాక్ట్ చేశారు. 100% సక్సెస్.